వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 27, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగం యొక్క 6వ షెడ్యూల్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ప్రతి స్వయం ప్రతిపత్త జిల్లా 30 మంది సభ్యులకు మించని జిల్లా కౌన్సిల్ను కలిగి ఉంటుంది మరియు వారందరూ పెద్దల ఫ్రాంచైజీ ఆధారంగా ఎన్నుకోబడతారు. 2. ప్రస్తుతం 6వ షెడ్యూల్లో 10 గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి తప్పు సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ: ప్రతి స్వయం ప్రతిపత్త జిల్లా 30 మంది సభ్యులకు మించని జిల్లా కౌన్సిల్ను కలిగి ఉంటుంది. అందులో 4 గవర్నర్చే నామినేట్ చేయబడతారు, మిగిలిన వారు పెద్దల ఫ్రాంచైజీ ఆధారంగా ఎన్నుకోబడతారు. క్వశ్చన్ నంబర్ 2. కింది ప్రకటనలను పరిగణించండి. 1. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు ఎగుమతిదారు. 2. వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడుతుంది. 3. భారతదేశంలో పసుపు ఉత్పత్తిలో మహారాష్ట్ర మరియు తెలంగాణ అగ్రగామిగా ఉన్నాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. సందర్భం: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని చేసిన ప్రకటనతో పసుపు సాగుకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఎన్నికల డైనమిక్స్ మారిపోయాయి. క్వశ్చన్ నంబర్ 3. స్ట్రాటో ఆవరణ ఓజోన్ పొర సంబంధించినది కింది ఒప్పందాలలో ఏది రక్షణకు సంబంధించినది కాదు? 1. వియన్నా కన్వెన్షన్. 2. మాంట్రియల్ ప్రోటోకాల్. 3. బాన్ కన్వెన్షన్. 4. కిగాలి ఒప్పందం. సమాధానం 3. వివరణ: బాన్ కన్వెన్షన్ అనేది 1979లో జర్మనీలోని బాన్లో స్వీకరించబడిన వన్యప్రాణుల వలస జాతుల సంరక్షణపై అంతర్జాతీయ ఒప్పందం పేరు. మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 నుండి ఓజోన్ క్షీణించే పదార్థాలను విజయవంతంగా నియంత్రించింది. వియన్నా కన్వెన్షన్ యొక్క ఉద్దేశ్యం ఓజోన్ పొర క్షీణత నుండి రక్షించడం. 28 దేశాలు వాస్తవానికి మార్చి 22, 1985న ఒప్పందంపై సంతకం చేశాయి. వాతావరణం మరియు ఓజోన్ పొరను రక్షించే లక్ష్యంతో అక్టోబర్ 2016లో కిగాలి, రువాండాలోని ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్కు సంబంధించిన పార్టీల 28వ సమావేశంలో 170 కంటే ఎక్కువ దేశాలు ప్రోటోకాల్ను సవరించడానికి అంగీకరించాయి. సందర్భం: నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఇటీవలి పరిశోధనలు 2001 నుండి వసంతకాలం అక్టోబర్ మధ్యలో అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం యొక్క ఊహించని విస్తరణను వెల్లడిస్తున్నాయి. క్వశ్చన్ నంబర్ 4. కింది ప్రకటనలను పరిగణించండి. 1. భారత ప్రభుత్వం 2025 నాటికి క్షయవ్యాధి మరణాలను శూన్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2. ఐసోనియాజిడ్ మోనోథెరపీతో పోల్చినప్పుడు కి3 HP చికిత్స చౌకైనది మరియు తక్కువ. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. సందర్భం: మార్చి 2023లో 3 HP వారానికి ఒకసారి ఐసోనియాజిడ్ రిఫాపెంటైన్ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ టీపీఈ పాన్ ఇండియా లాంచ్ చేసినప్పటికీ సెంట్రల్ టీబీ విభాగం నుండి రాష్ట్రాలు ఇంకా 3 HP కాంబినేషన్ డ్రగ్ని అందుకోలేదు. క్వశ్చన్ నంబర్ 5. మీజిల్స్ వ్యాధికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది తప్పు?
1 మీజిల్స్ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. 2 ఇది ఒక అంటు వ్యాధి మరియు గాలి ద్వారా వ్యాపిస్తుంది. 3 ఎంఆర్ వ్యాక్సిన్తో మీజిల్స్ను నివారించవచ్చు. 4 ఒక ప్రముఖ దద్దుర్లు ఎక్కువగా కనిపించే లక్షణం. జవాబు 1. వివరణ మీజిల్స్ అనేది మీజిల్స్ వైరస్ వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి, టీకా నివారించగల అంటువ్యాధి. సందర్భం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC ఇటీవలి నివేదికలో 2022లో మీజిల్స్ కేసులు మరియు మరణాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని హైలైట్ చేసింది. క్వశ్చన్ నంబర్ 6 ఏ రాష్ట్రంలోని నిశ్చింతపూర్ గంగాసాగర్ను బంగ్లాదేశ్తో కలుపుతూ ఏర్పాటు చేసిన 65 కిలోమీటర్ల ఖుల్నా మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్ను 2023 నవంబరు 1న భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్ హసీనాలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జవాబు త్రిపుర. వివరణ దీంతో పాటు బంగ్లాలోని రాంపూర్లో ఉన్న మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కూడా నేతలు ప్రారంభించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్వశ్చన్ నంబర్ 7 ఏ ప్రమాదకరమైన రసాయనాన్ని కలిపిన బాణసంచాపై నిషేధం ఒక్క జాతీయ రాజధానికే ఢిల్లీ కాకుండా యావత్ దేశానికి వర్తిస్తుందని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జవాబు బేరియం. వివరణ 2018లో జారీ చేసిన ఈ ఉత్తర్వును రాజస్థాన్ పాటించేలా చూడాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్పై ఈ తీర్పు వెలువరించింది. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చడానికి ఇచ్చిన వ్యవధిని మరొక గంట సేపు పొడిగించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. క్వశ్చన్ నంబర్ 8 కాళ్ళు, చేతులు లేకున్నా నోటితో కుంచె పట్టుకుని ఓటరు చైతన్య చిత్రాలు గీస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన ఏ దివ్యాంగురాలిని ఎన్నికల సంఘం దివ్యాంగుల మరింత బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించింది. జవాబు నర్మదీయ. వివరణ మధ్యప్రదేశ్లో కన్నాట్ పంచాయతీలోని ఓ గోండు కుటుంబంలో జన్మించిన ఈమె చిత్రకళ ద్వారా ఖ్యాతిగాంచింది. క్వశ్చన్ నంబర్ 9 భారతదేశానికి చెందిన ఎవరు నవంబర్ 21, 2023న ఖతార్లోని దోహాలో జరిగిన ప్రపంచ ఐబ్సేఫ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ను కైవసం చేసుకున్నాడు. జవాబు పంకజ్ అద్వానీ. వివరణ ప్రపంచ ఐబ్సేఫ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో ఇది అతనికి 26వ ప్రపంచ టైటిల్. పంకజ్ 1000-4-1-6తో ప్రత్యర్థి సౌరవ్ కోఠారిని ఓడించాడు. 2003లో అద్వానీ తొలి ప్రపంచ టైటిల్ను గెలుచుకున్నాడు. క్వశ్చన్ నంబర్ 10 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఎవరు వచ్చే ఏడాదికి ప్యానెల్ ఆఫ్ ఆడిటర్ వైస్ చైర్గా ఎన్నికయ్యారు. జవాబు గిరీష్ చంద్ర ముర్ము. వివరణ నవంబర్ 21 నుంచి 20, 2023 తేదీలలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్యానెల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యొక్క 63వ సెషన్లో ముర్ము పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ లు అధిపతులతో కూడిన బాహ్య ఆడిటర్ల ప్యానెల్ పర్యవేక్షిస్తుంది. సెక్రటేరియట్ నిధులు మరియు కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఏజెన్సీల బాహ్య ఆడిట్. కెనడా, చిలీ, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, ఫిలిప్పీన్స్, రష్యా, స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ల ప్రతినిధులతో సహా స్వతంత్ర సంస్థ సంస్థల ఆర్థిక పనితీరు మరియు సమ్మతి ఆడిట్లను నిర్వహిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.